జై శ్రీరామ్. ముందుగా శ్రీరాముని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ రెసిపీని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి కరివేపాకు కారం అండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. కరివేపాకు కారం పొడికి కావాల్సిన పదార్థాలు: 3 గుప్పిళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు అండి. కడుక్కొని మంచిగా పొడి క్లాత్లో వేసుకొని తుడిచిపెట్టుకున్న కరివేపాకు, ఒక 50 గ్రాముల సుమారు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, ఒక అర స్పూన్ మెంతులు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా చింతపండు, పూర్తిగా ఒలిచిన ఒక వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాము. వేయించి పౌడర్ కొట్టుకోవాలి. ముందుగా ధనియాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చేట్టు. అవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మాడకుండా చక్కగా వేయించుకోవాలి. ఎర్రగానే ఉండనివ్వాలి, అవి మాడకుండా కమ్మటి వాసన వచ్చేట్టు వేయించుకోవాలి. వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు 3 గుప్పిళ్ళ కరివేపాకు వేసి దానికి కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అది కూడా మంచిగా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా అయిందాక వేయించుకోండి, పచ్చిదనం పోయిందాక. దింపే ముందు దాంట్లోనే కొద్దిగా ఆ వెల్లుల్లిపాయలు వేసానండి. అవి కూడా కొద్దిగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, మెంతులు, కొబ్బరి ముక్కలు, బాగా వేయించుకోవాలి. చింతపండు, ఈ 4 కలిపి వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఆ నువ్వులు వీటిలో వేసేసుకోవాలండి. ఆ వేడి సరిపోతుందండి నువ్వులకి. తర్వాత ఈ మిశ్రమం అంతా చల్లార్చుకొని దాంట్లో కొంచెం పసుపు, తగినంత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ మిశ్రమం అంతా పొడి చేసి పెట్టుకోవాలండి, మిక్సీ జార్లో వేసుకుని. అంతేనండి, కరివేపాకు కారం పొడి తయారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మటుకు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తప్పకుండా రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.